Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరము వరంగల్ కార్పొరేషన్. నేను వరంగల్ కార్పొరేషన్ని ఈరోజు గాలికి వదిలేసి ఇంతమంది ప్రదీప్ రావు గారు చెప్పినట్టు వాన పడితే ఎక్కడ ప్రజలు ఇల్లు మునిగిపోతాయని చెప్పేసి ఎక్కడ కొట్టుకుపోతారని చెప్పేసి బాధతో ప్రజలు ఇప్పిస్తూ ఉన్నారు. కాబట్టి వరంగల్ ప్రజలకు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ప్రదీప్ రావు గారు తీసుకున్నటువంటి ఒక ఏదైతే ఇనిషియేటివ్ ఉందో, ఏదైతే కార్యక్రమం ఉందో, నరేంద్ర మోదీ గారు ఇదే ఒక కార్యక్రమం తీసుకొని చాలా మంది జీవితాల్లో వెలుగు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రేపు వరంగల్ కార్పొరేషన్లో కూడా మాకు మీరు అవకాశం ఇస్తే వరంగల్ స్వరూపాన్ని మారుస్తాం, ఇక్కడ జీవితాల్లో కూడా మార్పు తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల్ని వరంగల్ నగరం అభివృద్ధి కోసం మీరు తప్పకుండా దీన్ని ఇక్కడ తీసుకువస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి యొక్క చాలా వరకు మళ్ళీ వేరే విషయాలు కూడా ఉన్నాయి. మీ అందరిలో కూడా డీలిమిటేషన్ మీద ఉన్నది, ఉమెన్ రిజర్వేషన్ మీద ఉంది, మళ్ళీ వేరే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ మాట్లాడతాను. ఈ కార్యక్రమం మన ఇక్కడ అక్కడ కూడా ఉంది కదా అని మీ కోరికపై మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. 3 విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు అబద్ధాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎక్కడ కూడా ఎవరికి వారికి ఏ ఒక్క సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా వారికి నష్టం జరగదు. ఏ డీలిమిటేషన్ కూడా మొత్తం కూడా 2011 సెన్సెస్లోనే జరుగుతాయి. 2011 జరిగిన సెన్సెస్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న సీట్ల మీదనే దీన్ని ప్రపోర్షనేట్గా పెంచుతారు. అంటే ఎంత 10% తెలంగాణలో పెంచితే 10% ఉత్తరప్రదేశ్లో పెంచుతారు. అంతేగానే ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అనేది లేనే లేదు. మొన్నటి వరకు జరిగినటువంటి డీలిమిటేషన్ కాంగ్రెస్ పీరియడ్లోనే ఎక్కువగా జరిగినాయి. మరి డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోయింది? ఇప్పుడు ఎందుకు దక్షిణాది ఉత్తరాది తీసుకొస్తున్నారు? ఎందుకు తీసుకొస్తున్నారంటే మొత్తం ఉత్తరాది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోయింది, అక్కడ లేదు. ఇక్కడ దక్షిణాదిని కాపాడుకుందామని చెప్పేసి ఈ రకమైనటువంటి ఒక అబద్ధాల ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండియా అలయన్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెరగకుండా చేయడానికి డీలిమిటేషన్ మీద తప్పుడు సమాచారాలు ప్రజలకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డీలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో 70 కోట్ల జనాభానికి 543 పార్లమెంట్ సీట్లు ఉండే. ఇప్పుడు 140 కోట్ల జనాభాకు కూడా 540 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇది పెరగాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగంలో ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తరాలు రాస్తా ఉన్నారు, ఒక హైబ్రిడ్ మోడల్ అని. ఇది లైగర్ హైబ్రిడ్ ఇటువంటి ఉండవు. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రక్రియలో మన రాజ్యాంగంలో సెక్షన్ ఆర్టికల్ 81 కూడా చాలా స్పష్టంగా ప్రాక్టికల్గా జరిగేటటువంటి తీరులోనే డీలిమిటేషన్ జరగాలి. వారు చెప్పింది ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే వారు అక్కడ మోక్ష జీవిత పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ అంటే ధనిక రాష్ట్రాలు, ధనిక వ్యక్తులు, ధనిక జిల్లాలు. పర్ క్యాపిటా తక్కువ ఉందంటే పేద రాష్ట్రము, పేద ప్రజలు, పేద కాన్స్టిట్యున్సీ, పేద జిల్లాలు. కాబట్టి వారు చెప్పిన ప్రకారము హైదరాబాద్ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ పెరగాలి. వికారాబాద్ వారి కొడంగల్ కూడా ఉండకూడదు, ఆదిలాబాద్ ఉండకూడదు, వెనకబడినాయి. కాబట్టి ఈ ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజలు అది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎవరు కూడా ఏ ఒక వివేకత ఉన్నట్టు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన తీసుకురావడానికి ఇటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దక్షిణాది ఉత్తరాది అనే మాటతో గతంలో హిందూ ముస్లింగా గత కులాల మధ్యన పోరాటం తీసుకొచ్చి విభజన తీసుకొచ్చి విభేదాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేవలం విభేదాన్ని సృష్టించడానికే రేవంత్ రెడ్డి గారు ఉత్తరాలు, లేఖలు రాస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మహిళా బిల్లు కూడా మీరు తీసుకొచ్చారు గతంలో, మరి ఎందుకు మీరు మీకు ప్రజల మెజారిటీ ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు?
మీ అలయన్స్ పార్ట్నర్సే దాన్ని చింపేశారు, దాన్ని కానియలేదు. కానీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈ రోజు మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఈ దక్షిణాది ఉత్తరాది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వారు ఏ విధంగా అయినా సరే ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లుని, మన ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ఆపాలి, ఉమెన్ రిజర్వేషన్ అడ్డుకోవాలి. మహిళలకు వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక ప్రస్తావనతో ముందుకు వస్తుంది. రేపు పార్లమెంట్ లో కూడా వాళ్ళ సపోర్ట్ చేయరు, బయట సపోర్ట్ చేస్తుంటే మాట్లాడుతున్నారు, కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ కాకుండా చేయటానికి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రస్తావన తీసుకువస్తున్నారని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమైంది.